ఆరోగ్యాభిలాషులైన మీ అందరికీ వాహిని మీడియా ప్రేక్షకులకు వైద్య వెల్నెస్ సెంటర్ తరపున మా యొక్క నమస్కారం. మా వైద్య వెల్నెస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర ఏలేడుపాడు అనే గ్రామంలో మరియు మరొక బ్రాంచ్ హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీ గోకుల్ ఫ్లాట్స్ దగ్గర మరొక బ్రాంచ్ దిగ్విజయంగా నడపబడుతుంది. మా యొక్క బ్రాంచ్ల్లో ఫ్రోజన్ షోల్డర్, సర్వైకల్ స్పాండైటిస్, సర్వైకల్ స్పాండ్లోసిస్, తర్వాత సర్వైకల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జెస్, అలాగే L3, L4, L5, S1 సంబంధించినటువంటి డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జెస్, సయాటికా, నీ పెయిన్స్ లాంటి అనేక రకములైనటువంటి వ్యాధులకు, తరువాత చర్మ రోగాలైనటువంటి సోరియాసిస్, పక్షవాతం లాంటి వాటికి ఎటువంటి మందులు లేకుండా, ఆపరేషన్ లేకుండా వైద్యం చేయబడుతుంది. మా వద్ద హిజామా, కపింగ్ థెరపీ, కైరోప్రాక్టిక్, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, మర్మ విద్య, సిస్టమ్ మసాజ్, డీప్ టిష్యూ మసాజ్ లాంటి అనేక రకమైనటువంటి పద్ధతుల ద్వారా వైద్యం చేయబడుతుంది. మా ఏలేడుపాడు వైద్య వెల్నెస్ సెంటర్లో ఏ రకమైనటువంటి కన్సల్టేషన్ ఫీజు తీసుకోవడం అనేది జరగదు. ఇక్కడ కన్సల్టేషన్ ఫ్రీ. తర్వాత మనం ఇప్పుడు ఏలేడుపాడు వైద్య వెల్నెస్ సెంటర్లో సిద్ధాంతం దగ్గర ఎలుపరు అనే గ్రామం నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి మనం ఇప్పుడు వైద్యం చేయటం మీరు లైవ్లో చూస్తారు. మీరు ఆ పేషెంట్ యొక్క మాటల్లో మీరు ఈ వైద్యం గురించి మీరు తర్వాత వినవచ్చు. తను ఈశ్వర్ గారని ఈ పేషెంట్కి ఏంటంటే ఇప్పుడు మనం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. దానికి C2, C3, C4లో మైల్డ్ బల్జెస్ ఉన్నాయి. తర్వాత T6, T7 ఇందులో కూడా తనకి బల్జెస్ ఉన్నాయి. పెయిన్ వస్తుందమ్మా ఇక్కడ? లేదండి. ఇక్కడ L1, L2, L3, L4లో కూడా బల్జెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు తనకి కైరోలో మనం సెట్టింగ్ చేద్దాం. పక్క తిరిగమ్మా, పక్క తిరిగి పడుకో. చివరి కంటే రావాలరా తల్లి. ఇది మాది వైద్య వెల్నెస్ సెంటర్. ఇది ఏలేడుపాడులో ఉంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలేడుపాడులో ఉంది. ఇక్కడ మేము కైరోప్రాక్టర్, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, మర్మ థెరపీ, ఆయుర్వేదిక్, యునానీ, కపింగ్ థెరపీ అన్నీ చేస్తాం యునానీలో. ఇప్పుడు తనకి స్పైనల్ స్టిమ్యులేషన్ అనేది చేస్తున్నాం. L2, L3, L4లో బల్జ్ ఉంది కదా, ఆ బల్జ్ని మనం స్పైనల్ స్టిమ్యులేషన్ ద్వారా మనం దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు, ఏ రకమైన ఆపరేషన్ లేకుండా. ఆ పక్క తిరుగుతాను. పడిపోతారేమో. పడవమ్మా, పడవ. కొంచెం
సరే అమ్మా, స్ట్రైట్గా పడుకో. చేతులు పొట్ట మీద పెట్టుకో. L3 L4లో బల్జెస్ ఉన్న మూలంగా తనకి నీ పెయిన్స్ కూడా ఉన్నాయి. గాలి తీసుకోమ్మా, వదులు, మరలా తీసుకో. రైట్. ఈశ్వరి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఎల్లపర్రండి. ఓకే. మీకు ఫస్ట్ వచ్చినప్పుడు మీకు పెయిన్స్ ఎలా ఉన్నాయి, నొప్పులు ఎలాగ ఉన్నాయి? మీరు ఎక్కడైనా తిరిగారా ఇంతకు ముందర, ఇక్కడికి వచ్చే ముందర? చాలా తిరిగానండి, మందులు వాడానండి, కానీ నాకు ఏమీ పని చేయలేదండి అసలు. ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఫీజు అది అంటే కన్సల్టేషన్ చేయడానికి ఏమైనా ఫీజు తీసుకున్నారు మీ దగ్గర? ఏం తీసుకోలేదు. ఫీజు తీసుకోకుండా మామూలుగా టెస్ట్ చేశారా మిమ్మల్ని? ఏమి తీసుకోలేదండి, ఆయనే చూసారండి అన్నీని. ఓకే. షర్ట్ చేశారండి, చూసి చెక్ చేసి చెప్పారండి, నీకు ఇలాగా తేడా ఉందమ్మా ఎముకలోనని చెప్పారండి, నడుము ఎముకలో తేడా ఉందని చెప్పారండి. ఓకే. ఇదివరకరికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందంటారా మీకు? నాకు అసలు వచ్చిన రోజు మళ్ళీ రోజే తేడా అనిపించిందండి నాకు. అంటే చాలా మంచిగా ఫీల్ అయ్యారా మీరు? ఫస్ట్గా వచ్చిన రోజు కంటే మళ్ళీ రోజు వచ్చేటప్పటికే నేను చాలా ఫీల్ అయ్యానండి. నాకు ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించింది. ఇంట్లో పనులు బాగా చేసుకుంటున్నానండి, బాగా నడవగలుగుతున్నాను. లేకపోతే ఎదరవాళ్ళని చూస్తే నాకు ఏంటో కింద అనిపించేదండి. నాకు నా పనులు ఇప్పుడు చక్కచక్క చేసుకుంటున్నానండి, బాగుందండి, మంచం మీద పడుకోగలుగుతున్నాను. ముందైతే పడుకోలేకపోయేదానండి అసలు నేను. ఇంతకు ముందర మీకు శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు మీకు చిరాకు లేకపోతే ఇటువంటివి కూడా అనిపించాయా? చిరాకు అనిపించేదండి, మనుషులు చూస్తే ఏదో ఒకటి అనాలనిపించేదండి. ఉంటుందా ప్రాణం, పోతుందా, ఎప్పుడు పోతానో నాకు తెలీదు అని తిట్టుకుంటూ ఉండేదాన్ని, ఇంట్లో తిట్టుతూనే ఉండేదాన్ని అందరు నేనే. ఓకే. అని ఇప్పుడు కానీ నా ఆరోగ్యం బాగున్నదండి, నా మనసు శాంతిగా ఉన్నదండి, అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు నాకు అన్నీ చేసుకోగలుగుతాను, మనసుతో మాట్లాడగలుగుతాను, మనుషులతోటి తృప్తిగా ఉందండి, నవ్వగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను మనుషులతోటి, ఎదరు వాళ్ళతో సంతోషంగా ఉండాలనిపిస్తుందండి. ఇప్పుడు కొన్ని రోజులు బతుకుతానని కొంచెం నాకు ఆసరా కూడా వచ్చిందండి. అదే ప్రాణం మీద మీకు భరోసా కూడా వచ్చిందండి. పోతే పోతుందండి, దాని గురించి కాదని కొంత ఆసరా వచ్చిందండి. నాకు కొన్ని రోజులు బతుకుతాను, నా పిల్లల్ని అన్నీ నా భర్తని చూసుకోగలుగుతానని కొంచెం నమ్మకం వచ్చిందండి నాకు దీని మీద. మీకు అంటే కోరిక కలిగిందండి నాకు ఇప్పుడు. అదే మీ పని మీరు చేసుకోగలరు అనేటువంటి ఒక నమ్మకం, నాకు నమ్మకం వచ్చిందండి. నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటానని నమ్మకం వచ్చిందండి. నా పిల్లల మీద ప్రేమ ఉన్నదండి. ఇప్పుడు నాకు కొంచెం రోజులు ఇంకా ఎక్కువ బతుకుతానండి. చంపేత్తగా చూస్తున్నారు మీరు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తలేదని తిట్టకుండా తిట్టేదానండి మా ఆయన గారిని. కానీ నన్ను తిట్టకు, నీకు తగ్గదు లేకపోతే లేదని అలా సమర్థించుకొస్తే శాంతంగా ఉండేవారండి ఆయన. కానీ ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందండి. ఇప్పుడు ఏదో మీ దయ వల్ల ఇక్కడికి ఎవరు చూపించారు దారి వచ్చానండి. నా బిడ్డలాగా చూశారండి నన్ను, నా తల్లి నా కొడుకు అనుకున్నానండి నేను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను సంతోషంగా ఉన్నానండి. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు తల్లి. మీరేమైనా చెప్పగలరా అండి? పేషెంట్ కదండి నేను. మరి మన బిడ్డ అనుకుంటున్నానండి నిజంగా. నాకు అలాగ అనిపిస్తుందండి. హాస్పిటల్కి వెళ్ళేమో నా మనవరాళ్ళు. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది మీకు హాస్పిటల్లో పిల్లలు? మా ఇల్లులాగా ఉందండి ఇది, మా ఇల్లులాగా ఉందండి. వీళ్ళు నా మనవరాళ్ళు అంటానండి, నా మనవరాళ్ళగా ఉన్నారు, మీరు బిడ్డలాగా అనిపిస్తున్నారండి నాకు. అంత సంతోషంగా ఉందండి నాకు ఇక్కడికి వస్తేని. హాస్పిటల్కి వచ్చినట్టు కానీ నాకు ఏమి అనిపించట్లేదండి అసలే. మా ఇంటికాడ ఎలాగ ఉందో నాకు ఇలాగ అనిపిస్తుందండి. వీళ్ళని చూస్తే ఇంకా సంతోషం వచ్చేస్తుందండి.